మా పెద్దమ్మోళ్ళు పట్నం వచ్చి 10 ఏండ్లు కిరాయి ఇంట్లోనే వండుకుంటా ఈ నడుమనే సొంత ఇల్లు కొన్నారు. పట్నంలో సొంత ఇల్లు కొనాలే, ఊళ్ళో తలెత్తుకోవాలి అని ఇంటిల్లాదులు కన్నమ్మ తిప్పలు పడ్డరు. అయినా కూడా పెరిగిన ఖర్చులు రయాలు జయంగా ఇన్నేళ్లకు ఆ కల తీరింది. అవును, ఇలాంటి యాదికొచ్చింది. తెలంగాణలో భూమి జాగల ధరలు పెరిగినాయట. పాండ్రిగా ముచ్చటేందో అరుచుకుని వద్దాం. తెలంగాణలో భూముల ధరలు పెరిగినాయిలో. వ్యవసాయ భూముల ధరలు 50% నుంచి 100% పెరిగితే, అదే అపార్ట్మెంట్ల ధరలు 10% నుంచి 20% పెరిగినాయి. ఇన్నొద్దులు పెరగాయి అనుకున్నారు కానీ ఆఖరికి సవరణ పేరుతో పెంచేసింది సర్కారు. నెరి ఔటర్ రింగ్ రోడ్డు ఐటీ కంపెనీలు ఉన్న జాగాలను అయితే అమాంతం పెరిగినాయి. ఇక పల్లెల పొంటి ఉండే భూముల ధర ఎకరానికి 1,75,000 ఉంటే దాన్ని 2,70,000 చేసిర్రు. ఇటు పట్నంలో పెంచిన ధరలలో కోకాపేట, కొంగరకాలను, రాయదుర్గం, ఆఫీస్పేట, నాగోలు ఈ జాగాలు ముంగట ఉన్నాయి. కోకాపేటలో ఎకరం ధర 30 లక్షలకించి 60 లక్షలు పెరిగితే, కొంగరకాలంలో 15 లక్షలకించి 30 లక్షలకు పెరిగింది. బుద్వేల 5.5 కోట్లకించి 8.5 కోట్లకు చేరితే, ఆఫీస్ పేటలో 11 కోట్లకించి 18 కోట్లు. ఇక రాయదుర్గంలో 9 కోట్లకించి 15 కోట్లు అయితే, నాగోల 11 కోట్లకించి 20 కోట్లు. ఇవన్నీ సర్కారు ధరలే. బయట మార్కెట్లో బొచ్చడు రేటు. అంతేకాదు నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ గిట్ల రాష్ట్రంలో ఎక్కడ చూసినా సుత భూముల తావులం బట్టి 50% నుంచి 100% పెంచిర్రు. అటు పెంచిన ధరలకు ఇప్పటికే స్టాంపులు, కాగితాలు, కమ్మలు అన్ని తయారైనాయి. పెద్ద ముచ్చట ఏంటంటే, ఈ పెంచిన ధరలు చేయంగా ఇప్పటిదాకా వస్తున్న ఆమ్దానుతో పాటు ఇంకో 1,400 కోట్ల రూపాయలు సర్కార్కి ఎక్కువ వస్తుందట. అట్లనే కొత్త రిజిస్ట్రేషన్లు, ఇప్పటిదాకా స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తులు అన్ని కూడా కొత్త ధరలతోనే నడుస్తాయి. మొత్తానికి హైదరాబాద్ పట్టణంలో పెరిగిన ధరలు ఓ రకంగా ఉంటే, మిగతా జిల్లాల పొంచి ఓ రకంగా ఉండబోతున్నాయి. మరి పెంచిన ధరలు చేయంగా రిజిస్ట్రేషన్ల రువ్వడి ఎట్లెట్టుంటుందో ఏమో చూడాలిగా.